జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన ఆధ్వర్యంలో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఎంపీకి వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి వస్త్రాలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా తాను ఏం కోరుకున్నా ఈ గుడిలో నెరవేరుతోందని, అందుకే మాటి మాటికి ఇక్కడికి వస్తుంటానని వివరించారు. ప్రస్తుతం పామాయిల్ రైతులకు గరిష్టంగా 24,000 రూపాయలు గిట్టుబాటు ధర లభిస్తోందని, ఇది గతంలో ఎన్నడూ లేనంత రికార్డు ధర అని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఈ ధర 50,000 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, రైతులందరూ పామాయిల్ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు. తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ఏలూరు ప్రజలకు, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలిపారు. నమస్కారాలు. ఇవాళ నాకు ఈ గుడి అంటే ఒక సెంటిమెంట్. కొత్తగా ఏలూరు వచ్చినప్పుడు కూడా ఈ గుడికి రావడం జరిగింది. ఆ గుడిలో ఈ గుడి అభివృద్ధి చెందాలని ఎన్నోసార్లు అనుకుంటున్నాం. అలాగే ఇవాళ ఈ గుడిలో ఎంతో ఒక సెంటిమెంట్ నాకు లాస్ట్ 2 ఏళ్ళ నుంచి నేను ఏం కోరుకున్నా కూడా ఈ గుడిలో అవుతుంది. అందుకని రెగ్యులర్గా నేను ఈ గుడికి వస్తుంటాను. అలాగే ఇవాళ మనము ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు 4-వే కింద ఎన్హెచ్కి పెట్టుకోవాలని మనము ప్లానింగ్ చేసుకున్నాం. అదే రకంగా ఢిల్లీలో అది ఒక మూమెంట్ జరుగుతుంది. ఇంకా మోస్ట్లీ ఒక నెలలో కూడా ఒక రకంగా ఒక శాంక్షన్లు కూడా రాబోతున్నాయి. అదొక మంచి శుభవార్తగా మీకు అందరికీ తెలుపుతున్నా. శాంక్షన్ అయిపోయినా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తాను. అలాగే ఇవాళ పామాయిల్ రైతులకి 24,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. ఎప్పుడూ లేనంత గిట్టుబాటు ధర వస్తుంది. అందరికీ పామాయిల్ రైతులు అందరికి కూడా, ఇంకా ఎవరెవరు పామాయిల్ పొలాలు వేసుకోలేదో అందరికి కూడా పామాయిల్ పంటను వేసుకోండి. ఎందుకంటే పామాయిల్ ఓన్లీ ఒక్క సంవత్సరమే మేము వేస్తే లాస్ అవుతాం తప్పితే వచ్చే ఏళ్లలో పామాయిల్కి మంచి గిట్టుబాటు ధర రాబోతుంది. అందరు కూడా పామాయిల్ వేసుకోమని అందరినీ కోరుకుంటున్నాను. టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులు దగ్గర కూడా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ పంట తగ్గించుకొని టొబాకోకి తగ్గించుకొని పామాయిల్కి వెళ్ళడం ఎంతైనా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా పామాయిల్ ధరలు ఇవాళ 24,000 రూపాయలు ఉన్నాయి. మనము పామాయిల్ చెట్టు వేసినప్పుడు ఆ రేట్ ఎవరు ఊహించలేదు. వచ్చే 10 ఏళ్లలో నుంచి 10 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా కావచ్చు 50,000 రూపాయలకి పామాయిల్ రేట్లు పోతాయి. ఆ రోజు ఒక ఎకరా భూమి 2 కోట్లు, 2.5 కోటి, 3 కోట్లు పలుకుతుంటది. సిటీలో కూడా ఆ రేటు ఉండదు. అంత రేటు మన పామాయిల్ పొలాల్లో ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పామాయిల్కి మంచి గిట్టుబాటు ధర ఫ్యూచర్లో ఇంకా రాబోతుందని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. కష్టకాలాల్లో ఏలూరు ప్రజలు అందరూ కూడా నాతో పాటు అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎలాంటి వాడినో ఏలూరు ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే నా బర్త్డే సెలబ్రేషన్స్, నేను ఎప్పుడు కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ చిన్నగా ఈవెన్ కేక్ కూడా కట్ చేసుకునే సిస్టమ్ కూడా నా ఇంట్లో నేను ఎప్పుడు కూడా చేయలేదు. ఏదైనా ఉంటే ఫ్యామిలీతో గడుపుకోవడం తప్పితే ఎప్పుడు కూడా ఇది కూడా చేయలేదు. అలాంటిది ఈసారి బర్త్డే ఎంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి, నా బర్త్డే చేసిన ప్రతి ఒక్కరికి ఏలూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, అందరు కూడా థ్యాంక్స్ అని కూడా మళ్ళీ తెలుపుకుంటూ అందరు కూడా నమస్కారాలు.